బాబు ఛాన్సులు అవ్వట్లేదని కిరాణా కొట్టు పెట్టుకున్నావా? కొంచెం వెయిట్ చేయాలా నీకోసం? అబ్బా బ్యూటీ పార్లర్కి వెళ్ళా, అందంగా కనిపించాలి కదా, ఆ మాత్రం వెయిట్ చేయలేరా? మనం షో చేయాలి తెలుసా? ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు తెలుసా? అయినా నీకు కావాల్సింది ఫన్నే కదా. కిలోలో కావాలా, కేజీలో కావాలా, గ్రాముల్లో కావాలా, టన్నుల్లో కావాలా? అంతొద్దు, వాళ్ళకి నచ్చినంత ఇస్తే చాలు. నువ్వు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. సరే ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఫ్యామిలీస్ రెడీగా ఉన్నారు. నేను వస్తున్నాను చెప్పారా? ఆల్రెడీ చెప్పాను. అది కాకుండా వేరే వాళ్ళు లేరా అని అడిగారు. తప్పనిసరి పరిస్థితిలో అదే ఉందని చెప్పా. ఫ్యామిలీకి నేను వస్తున్నాను చెప్పండి, ఎంటర్టైన్మెంట్ పక్కా. సరేదా, ఎంత ఇస్తావో నేను చూస్తా. పద పద. అన్నా ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మాల్కి వెళ్తున్నా. మాల్కా? ఎందుకు? చదువు ఫన్ కోసం. ఏది ఫన్ కోసం? అన్న ఇప్పుడు మీకు కావాల్సిన ఫన్నే కదా, అయితే వెళ్ళరండి. దానికోసం ఎందుకన్నా మాల్ దాకా వెళ్ళటం? మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మేము ఇక్కడే ఇస్తాం. దానివల్ల పెట్రోల్ ఖర్చు మిగులుద్ది, డీజిల్ ఖర్చు మిగులుద్ది, షాపింగ్ చేయాల్సిన అవసరం మర్చిపోయి నీళ్ళెవరు? ఫ్యామిలీస్. రండి రండి అమ్మా. మరి ఫ్యామిలీస్ అన్నాక దూరంగా ఉంటారేంటి? రండి రండి. చూడటానికి అక్క చెల్లెల్లా ఉన్నారు. మేము అక్క చెల్లెలు కాదు, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఎలా ఫ్రెండ్స్? క్లాస్మేట్స్. మేము స్కూల్ క్లాస్మేట్సా, ఇంటర్మీడియట్ క్లాస్మేట్సా, బీటెక్ క్లాస్మేట్సా? పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే ఒకటో తరగతిలో. ఓకే, మాల్కి వెళ్తే అమ్మాయిలు కూడా ఈ మధ్య బాగుండట్లా. అవును, చూస్తేనే అర్థమవుతుంది మీకు. సో ఇక్కడైతే మంచిగా అందమైన అమ్మాయి ఉంది కొడతా అని ఆయన ఫీలింగ్. అలా కాదు, వాళ్ళకు కూడా కనువింపుగా ఉంటది కదా. చూసావా? సో మాల్కి వెళ్తే షాపింగ్ ఖర్చు, పిల్లలు ఉన్నాక బొమ్మలు, కార్లు ఇన్ని ఉంటాయి. మెయిన్ గా ఫన్ కోసం వెళ్తున్నాం రా. ఓహో, ఫన్ కోసమే వెళ్తున్నారు. అలాంటి ఫన్ ఇక్కడే ఉంటది కదా, మళ్ళీ అంత దూరం ఎందుకు? షూరా? షూర్, పక్కా, గ్యారంటీ. ఒకవేళ మేము ఫన్ ఇవ్వకపోతే ఈ అమ్మాయిని ఇచ్చాము. ఎవరికి? మీ ఇష్టం. ఇద్దరా? ఫ్యామిలీ షో ఇది. 100% ఫన్ ఇచ్చే బాధ్యత మాది. సరే శ్రీవిద్య, నీకు చిన్న టాస్కే. ఓకే. సో వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వీళ్ళు మాత్రం ఫ్యామిలీస్ అని మాత్రం అర్థమైంది. పిల్లలు ఎవరి పిల్లలు ఏంటో మీరే సెట్ చేయాలి. ఎవరి భార్య ఏంటో తెలుసా? అది నాకు తెలుసు. కొడితే అవతల పడతావు. ఇంతవరకైనా మీరు వెళ్దాం అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉన్నారా? మా అత్తగారు ఉన్నారా? అత్తగారు ఉన్నారా? పిలవండి. అత్తయ్య గారు, మీరు ఒకసారి ఇలా రండి. బంగారమైన అమ్మాయి ఇది. ఓ అమ్మా, పిల్లలు ఉన్నారంట, కనుక్కోవచ్చు ఎవరెవరు. ఇంకో పిల్ల ఏమన్నా ఉందా మీకు? ఒకటే పాప. ఓ బా, నెక్స్ట్ మిస్ అయ్యా. బాబు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఆయనకి, మా బావ గారికి పెళ్లి అయిపోయింది. ఆల్రెడీ పెళ్లి అయిపోయిందంట. అయితే వీళ్ళు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ నేను గెస్ట్ చేస్తానే. ఓకే, ఎందుకంటే నేను జీనియస్ కాబట్టి, నీకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి. నిజం చెప్పరా. వదిన గారు, మీరు ఇలా రండి. మీరు చూడటానికి తెలియగలలో ఉన్నారు కాబట్టి. నీలాగేనా? నాలాగే ఎరిపప్పులా ఉన్న మీ ఆయన ఏనే అనుకుంటున్నా. అన్న ఇలా రండి. మీ ఇద్దరు జోడీ అనుకుంటున్నా. మరి ఇద్దరు వీళ్ళే మిగిలారు, కొత్తగా ఎవరున్నారు? నువ్వు ఉన్నావుగా, మీ ఇద్దరు జోడీ కావచ్చేమో, మీకు ఆయనకు సంబంధం ఉండొచ్చేమో. కొన్ని రూమర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఎలాగో నిజం చెప్తావు వెళ్ళే లోపు. ఇప్పుడు పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు అండి? ఇద్దరు పిల్లలు. అన్న మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఇక్కడ ఉంది నలుగురే కదా పిల్లలు. ఇదిగో చిన్నపిల్ల ఉంది ఏమో, అందుకని. సరే, ఈ నలుగురు పిల్లలు ఎవరి పిల్లలు ఏంటో చెప్పవే. సో నేను ఎన్నో ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళా కాబట్టి నాకు తెలుసు పిల్లలు ఎలా ఉంటారు, ఎవరి పిల్లలు ఏంటి. సో జీన్స్ కూడా కనిపెడతా. ఎంత జీనియస్ ఉన్నారో నా పక్కన. మీ ఫేస్ కి నాకు తెలిసి ఇంత ఈ అమ్మాయి ఉంటది, ఎందుకంటే హైట్ కొంచెం ఒకలాగే ఉంది కాబట్టి. ఓకే, ఇంకొక జీనియస్. కరెక్టేనా? ఇంకా పిల్ల భయపడుతుంది, మీ పిల్ల కాదనుకుంటా. ఒక్కసారి 4-5 సార్లు ఆప్షన్స్ ఇవ్వరు. కాదు, పిల్ల భయపడుతుంది, కూర్చొని అడుగుతున్నట్టుంది. ఇటానా చిన్న ఇట్రా. మీ మమ్మీ డాడీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అడగొద్దు, అడగకుండా కనిపెట్టు. అడిగి ఇద్దాం పంపిద్దామని ఏంటంటే వెళ్తుంది. ఓకే, మీరు అక్కడ ఉంచుకోండి ఎక్స్ట్రాగా. ఎక్స్క్యూజ్ మీ, అలా వేరే వాళ్ళు మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళకూడదమ్మా. మమ్మీ డాడీ అక్కడ ఉన్నారు కదా, పదా. కరెక్ట్ కదా? ఓకే, పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళకూడదు. మాటకి చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు. ఇట్లా. ఓహో, అందరు నీలాగా ఉండరు. వీళ్ళు ఫ్యామిలీ, వీళ్ళు ఫ్యామిలీ. యా, అంతే అంటావు? ఫిక్సా? ఆవిడ చూస్తుంటే చాలా ట్రెడిషనల్ గా ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆడపిల్లలే అని నాకు అనిపిస్తుంది. సో కొంచెం మోడర్న్, కొంచెం ట్రెడిషన్ రెండు ఉన్నారు కాబట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకుంటున్నా. నా గెస్ కరెక్ట్ అనుకుంటున్నా. నీ గెస్ కరెక్ట్ అనుకున్నావు. ఫిక్స్ అన్నా, మీకు చెప్పండి, వీళ్ళిద్దరు మీ పిల్లలేనా? కాదు. అదేంటండి, మీ పిల్లలు కాదన్నారు. అసలు మీరేం మనసుందా మీకు? మనసుందండి. ఆయనకు మనసుంది, నీకే సరిగా లేదు. ఆగు. పిల్ల ఎవరు? మీ పిల్లగాడమ్మాయి ఎవరు? ఈ పాప. మా పాప కాదు. ఈ పాప వాళ్ళకే. అయితమ్మా వీళ్ళల్లో ఎవరు? బాబు. ఇలా రారా నాన్న.
నా జీనియస్, నా 6th సెన్స్, నా 7th సెన్స్ అన్న ఇదేనా? ముందే చెప్పా కదరా మీ ఇద్దరు జీనియస్లే అని. కానీ ఎందుకో కొంచెం తక్కువ మనం. అబ్బా మీ ఇద్దరు మ్యాచ్ కనిపిస్తుంది అబ్బా. చాలా థ్యాంక్స్ రా బాబు. ఆహా చిన్న కన్నుంది అయితే. మీరు ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్. ఓకే ఓకే. సాఫ్ట్వేర్ అనగానే ఏమే వెంటనే ఓకే అంటావా? శాలరీ ఎంత? అంటే సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ గా ఉంటారు కదా, మాట తీరదని. శాలరీ ఎంత? చెప్పను. అయితే 1,00,000 రూపాయలు అనుకుంటా. 1,00,000 అయితే ఓకేనా నీకు? ఓకే ఓకే. అన్న మీరేం చేస్తారు? నేను పని చేస్తాను. ఏ పని? డబ్బులు ఇచ్చే పని చేస్తాను. డబ్బులు అన్ని పనులకి ఇస్తారు. ఏ పని చేస్తారు మీరు? ఫైనాన్స్ మేనేజర్ అంట. అప్పిస్తారా? ఇస్తామో తీసుకుంటాం. సరే వదిన గారు మీరేం చేస్తారు? సాఫ్ట్వేర్. ఓ ఫైనాన్స్ సాఫ్ట్వేర్. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే ఆమె నిన్ను ప్రేమించిందా? నేను నమ్మను ఇది. సరే మా అత్తగారిని చెవులు మూసుకోమని చెప్తాను. మీ అత్త చెవులు మూసే బాధ్యత నాది. చెప్పాయా? అదేలా ఫస్ట్ నేను లవ్ చేసా, తర్వాత ఒప్పించా. అంటే ఏం చూసి లవ్ చేశారంటే? సినిమాలో డైలాగ్ చెప్పలే కానీ ఇట్స్ హ్యాపెన్. సీరియల్ చెప్పారా? షార్ట్ ఫిల్మ్ చెప్పారా? వెబ్ సిరీస్ చెప్పారా? నీ కవిత్వ భావాలు ఏమున్నాయి అందులో? నేనే నాకు ఎవరైనా పడతారా? ఓ ఎవరైనా సరే నాకు ఎవరైనా పడతారా? ఎవరైనా పడతారన్నావు కదా, మా అందాల తారను పడే ఒకసారి. మామూలుగా ఇది హాయ్ అంటే పడిపోద్ది, కొంచెం కంట్రోల్ చేసుకుని ఆగు. ఆయన కవిత్వ భావాలు ఏంటో నేను చూడాలి. ఆవిడ ముందు బాగోదేమో. ఏం పర్లేదు, ఎన్నో చూసే ఇలాంటివి. ఈ విద్య నేను చూస్తే పోయింది నా విద్య. అంత విద్య ఉందా నీ దగ్గర? చాలా విద్య ఉంది. సరే ఈ ప్రోగ్రామ్ నువ్వు ఫన్ అన్నావు కదా, ఫన్ అయ్యే లోపు నేను ఈ అమ్మాయిని పడేస్తా. నీకు వచ్చే తెలుసా, ఫస్ట్ సెగ్మెంట్ కే పడిపోద్ది ఇది. ఉర్మిళ గారు ఉరుములా పడతారా ఆయన మీద, లేకపోతే ఎలాగా? ఏం లేదు, అంత బయటకి బిల్డప్ నేను ఊరమని చెప్తాడు, కానీ ఇంటర్నల్ గా వచ్చేసరికి తనే ఊరు. ఓహో పైకి పట్టారం లోన లొట్టారం అంటారా? మీ ఇద్దరు అందంగా ఉన్నది ఎవరు? నేనే. మీ కూతురు కూడా డౌట్ వచ్చింది మీ మొహం. సరే అన్న మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? నాకు తెలిసి మీరే రిటర్న్ కట్న ఇచ్చారేమో అనుకుంటున్నా నేను. నాకు వాళ్ళు ప్రతిరోజు ఇస్తూనే ఉన్నారు కట్ట. ఓహో అంత తీసుకున్నారా? ఓకే ఒకవేళ నాలంటే అమ్మాయి పెళ్లి చూపులు ఉంటే ఏం చేసేవాళ్ళు? వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతాను. సో ఒక సైడ్ లవ్ మ్యారేజ్ ఉంది, ఒక సైడ్ అరేంజ్ మ్యారేజ్ ఉంది. సరే నా సపోర్ట్ లవ్ మ్యారేజే. ఇట్రా లవ్ మ్యారేజ్ గెలుస్తుందో అరేంజ్ మ్యారేజ్ గెలుస్తుందో చూద్దాం. పెద్దలు చూసిన సంబంధమే గెలుస్తుంది చివరికి. సరే ఎవరు గెలుస్తారో చూద్దాం పద. మనం రెడీగా ఉన్నాం, ఫ్యామిలీస్ రెడీగా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. సో మనకైతే 3 రౌండ్స్ ఉంటాయి అనమాట. ఎవరైతే ఎక్కువ రౌండ్స్ గెలుస్తారో వాళ్ళే విన్నర్స్. చెప్పాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు గట్టిగా ఉన్నారు, దిట్టంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, టాలెంట్ ఉంది, చదువు ఉంది, అన్నిటికి మించి అరేంజ్ మ్యారేజ్. సో మేమే గెలుస్తాం. సో చెమట పడుతున్నట్టుంది, బాబు తుడుచుకో. ఇదిగో మా వాళ్ళకి పర్సనాలిటీస్ సంబంధం లేదు, మొత్తం బ్రెయిన్ యాక్టివేట్ అయింది తెలుసా. సో మనమే గెలుస్తాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు గెలుస్తారా లేదా అని మీకే డౌట్ ఉంది. ఆవిడ చూడండి నవ్వుకుంటున్నారు మనసులో. మాటలు లేవు, డైరెక్ట్ గా మేము యాక్చువల్ అదే చేతలు చేసి చూపెడతాం. మౌనమే మీ సమాధానమా? గెలిచి చూపెడతాం మేము. తొడగొట్టడం కాదు, ఓడిపోతే నేను కొడతాం అందరం. సరే చూద్దాం. మొత్తానికి 3 రౌండ్లు ఉంటాయి. ఎవడో ఎక్కువ రౌండ్లు గెలుస్తారో వాళ్ళు విన్ను. ఫస్ట్ రౌండ్ ఏంటంటే సీక్రెట్లు బయట పెట్టాలి. ఎవరైతే ఎక్కువ సీక్రెట్లు బయట ఓపెన్ గా చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. సరే సీక్రెట్స్ అన్నావు కదా, నా కాల్లో పెడితేనే మత్తకని కూర్చోబెట్టు. సరే అత్తయ్య, ఏం చాలా సీక్రెట్లు తెలిస్తే మీ అల్లుడిని మీరే వదిలేయమని చెప్తారు. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు తాగవా? ఓకే అకేషనల్లీ. నీకు డైలీ అకేషనే. మీ ఫస్ట్ లవ్ ఎవరు? భయపడ్డాడు ఆయన. ఫస్ట్ లో అసలు లేదు, ఇంకా పెళ్లి హలో మరి లవ్ లేకుండా ఎలా ఉంటది? దీనికి 5-6 ఉన్నాయి. అందులో 3 ఏమో వాళ్ళు వదిలేసినాయి, 2 ఏమో అంకుల్స్ వదిలేశారు. నేను అప్పుడు బాగా చదివాను కాబట్టి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. మనిషి అన్నాక ప్రేమ ఉంటది కదా. ఒక్కటి ఫస్ట్ లవ్ ఏంటి? నిజంగానే ఏం లేదు. ఏబ్బా మీ వాళ్ళు చెప్పట్లేదబ్బా. ఇప్పుడు సారు నువ్వు వదినకి చెప్పకుండా ఇంతవరకు ఇప్పుడు కూడా తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసింది ఏదన్నా ఉందా? ఏమైంది మా లవ్ మ్యారేజ్ కదా, సో షీ నోస్ ఎవ్రీథింగ్. కనిపెట్టేస్తుంది కూడా. కనిపెట్టిద్దా? దరిద్రం లవ్ మ్యారేజ్ ఉన్న దరిద్రం అయితే. ఇంకొక క్వశ్చన్, వాష్రూమ్ లో ఫోన్ వాడా? అసలు ఫోన్ లేకుండా వాష్రూమ్ కే వెళ్ళడు. ఫోన్ తీసుకొని వాష్రూమ్ కి ఎందుకు వెళ్తావు అసలు? ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నాకు ఏదో కాల్ వస్తుంది. అదేంటో సాఫ్ట్వేర్ వాళ్ళకి అలా ఏం రావే, వాళ్ళు వర్క్ చేసుకుంటారు మంచిగా. ఫోన్స్ రావండి. అవును ఫోన్లు వస్తాయి, వర్క్ చేసుకునేటప్పుడు వస్తాయి, కానీ బాగా వాష్రూమ్ లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తారు వాళ్ళు. నాకు ప్రకృతి పిలిచినప్పుడు నా ఫోన్ కూడా నన్ను పిలుస్తుంది.
చాలా ఖచ్చితంగా నిర్భయంగా నుంచొని మాట్లాడతారు. మీ వల్ల వణుకుతూ నీ ముఖం చూస్తూ భయపడుతూ మాట్లాడరు. అక్క ఎప్పుడైనా మీ ఆయన కొట్టాలనిపించిందా? లేదు, ఆ ఛాన్స్ రాలే. నిజం చెప్పండి పర్లేదు, ఇంకా మేము అనుకోం. ఆ ధైర్యం లేదు. సరే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఇప్పుడు అబద్ధాలు మాత్రం చెప్తే మర్యాద ఉండదు. మీ ఇద్దట్లో ఎవరు ఎక్కువ కోపడతారు? మా ఆయనే. మీ ఇద్దట్లో ఎవరు ఎక్కువ ప్రేమ చూపిస్తారు? ఆబ్వియస్గా లేడీస్ కాబట్టి మా ఆవిడే. ఎవరు ఎక్కువ షాపింగ్ చేస్తారు? అంత హెవీగా ఏం ఉండదు. సో ఇద్దరం ఎవరికేం కావాలో సో ఆ టైంకి తీసుకుంటాం. ఎవరు ఎక్కువ తింటారు బాగా? నేనే. కూడా మా ఆయనే. నేనే. నువ్వేనా? నేనే. ఎవరు ఎక్కువ నిద్రపోతారు? అది కూడా మా నేనే. ఆయనే. పిల్లల్ని ఎవరు ఎక్కువ బాగా చూసుకుంటారు? అది మాత్రం నేను కాదు. అమ్మ రారా బంగారం. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ నీ మమ్మీని డాడీ కొడతాడా? డాడీ మమ్మీని కొట్టుద్దా? మమ్మీనే డాడీ కట్ట ఎందుకు కొట్టుద్దమ్మా చెప్పమ్మా. డాడీ లేట్ కట్ట లేట్ కొత్తాడు డాడీ పోతాడు డాడీ ఫ్రెండ్స్ తో కలిసి గాలి తిరుగుతాడని చెప్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఆ? మాకు కుటుంబం ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. సో మీ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. హాయ్, హాయ్ నీ పేరు? ఆద్య. ఆద్య. ఓకే, ఈ పేరు అమ్మ పెట్టారా డాడీ పెట్టారా? మమ్మీ డాడీ కలిసి పెట్టు. ఓహో, మమ్మీ డాడీ కలిసి పెట్టారంటే పిల్లతో చెప్పించుకోవడానికి సిగ్గులేదే. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇద్దరు ఒకటే. ఎక్కువ ఎవరు కోపడతారు, మమ్మీయా డాడీయా? డాడీ. ఎందుకు కోపడతారు, ఏ విషయాల్లో? నేను అల్లరి చేస్తే కోపడు. పెద్దకి ఏమవుతావు? డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, నాలా యాంకర్ అవుతావా? టీచర్ అవుతా. ఎందుకురా టీచరు? ఇలా ఏదో క్వశ్చన్ లేకుండా మంచిగా క్వశ్చన్లు అడగాలని. ఇంట్లో మమ్మీ మాట డాడీ వింటారా, డాడీ మాట మమ్మీ వింటారా? డాడీ మాట మమ్మీ వింటుంది. డాడీ భయపిస్తాడా? ఎందుకంటే డాడీ చెప్పింది చేయాలి కాబట్టి. డాడీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి. సో మమ్మీ డాడీని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. మీ ఇద్దరులో ఎవరు ఎక్కువ అలుగుతారు? నేనే. మీ ఇద్దరులో షాపింగ్ ఎవరు ఎక్కువ చేస్తారు? అది కూడా నేనే. ఎందుకు అలుగుతారు? ఏ విషయాలు అలుగుతారు? వేరే అమ్మాయితో చాట్ చేస్తాడు అనుకుంటా. అంత ధైర్యం లేదు. అంటే మీకు చెప్పకుండా గోవా వెళ్తాడా కార్ తీసుకొని ఫ్రెండ్స్ తో కలిసి? చెప్పే వెళ్తారు. మరి అలాంటప్పుడు ఏ విషయాలు అలుగుతారు? అలగాల్సిన అవసరం ఏముంది? చిన్న విషయాలు అంతే. ఆడవాళ్ళు చిన్న విషయాన్ని కూడా పెద్ద చేస్తారు. దట్ ఈస్ లేడీస్ థింగ్స్. మరి మీరే తప్పు కదా. అంతే కదా. నువ్వు ఆడవాడువా? మరి నీకెందుకు? బుద్ధితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓకే సార్, మీరు ఎక్కువ అలుగుతారా, ఈవిడ ఎక్కువ అలుగుతారా? అంటే కొన్ని విషయాల్లో అబ్బాయిలు కూడా అలుగుతారు కదా. లేదు, నేను ఎప్పుడు అలగను అసలు. ఏ అబ్బాయిలు ఎందుకు అలగరు? మా ఆయన ఎక్కువ అలుగుతాడు. అవునా? అదేంటి, అమ్మాయిలు అలుగుతారు కదా ఎక్కువ. అందుకే మా ఆయన అలుగుతాడు. నీకు విషయం తెలుసా? 2 క్వశ్చన్లు ఆయన ఎక్స్ట్రా అడిగావు కదా, దానికి కూడా అలిగాడు ఈయన. సరే, మీరు ఎప్పుడన్నా గోవా వెళ్ళారా? రీసెంట్ ఫస్ట్ టైం వెళ్ళాం. అసలు గోవా ఎందుకు వెళ్తారు అబ్బాయిలు ఎక్కువగా? ఎందుకు ఫ్యామిలీతో వెళ్ళారు? మళ్ళీ గోవాలో ఏముంటుంది, జస్ట్ బీచెస్ కోసం చూడడానికి వెళ్తాం. బ్యాచిలర్స్ లాగా అబ్బాయిలతో ఎందుకు వెళ్తున్నారు? రీజన్ ఏంటి? దీనికి ఆన్సర్ నేను చెప్పలేనండి. నేను చెప్పనా? ఆ, ప్రకృతి అందాలు. ఎస్ దీనికి ఒప్పుకుంటా. ప్రకృతి అందాలు. ఎస్. ఓకే, ఎప్పుడైనా మీరు ఏడ్చారా? ఫస్ట్ యాంకర్ నువ్వు అనగానే ఏడ్చాడు. అది కరెక్ట్. ఏదన్నా అందమైన అమ్మాయి వస్తుందేమోనని ఆయన ఆరాటపడి పౌడర్ కొట్టుకొని షర్టు ఇన్షర్టు అన్నీ చేసేస్తే నిన్ను చూడంగానే ఫస్ట్ ఏడ్చాడు. షర్ట్ మార్చేసాను. షర్ట్ మార్చాడంట. నిన్ను చూసాక నా వైఫే బెటర్ అనుకుంటా.